అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు శ్రీకాంత్, నా ఊరు బొంతలపాలెం అన్న. ఏం పని చేస్తుంటావు? నేను బేల్దార్ పని చేస్తా. అమ్మాయికి నీకు ఎన్ని సంవత్సరాల పరిచయం? పొలం పని చేస్తుంటా. అమ్మాయికి నీకు ఎన్ని సంవత్సరాల పరిచయం? 7-8 సంవత్సరాల నుంచి పరిచయం. నీ భార్య పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను. కడవలూరులో నా మీద, మా అమ్మ మీద కేసు కూడా పెట్టింది అమ్మాయి. అది నా జీవితాన్ని చాలా నాశనం చేసింది. కాబట్టి నేను ఈరోజు తప్పు చేస్తుంటే దొరికింది కాబట్టి తీసుకొని వచ్చి ఇక్కడ మందలిస్తున్నాను. ఆ సమయంలో అమ్మాయి వచ్చేసి నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడబట్టి నేను చేయి చేసుకున్నాను. కత్తితో నరికావా అమ్మాయిని? కత్తితో నరికావా? కత్తితో నేను నరకలా. 2 ఘాట్లు ఉన్నాయి, అది కూడా చెప్పు. నువ్వు ఒప్పుకో. కత్తితో 2 ఘాట్లు పోయి చేతిలో పట్టుకొని ఉన్నా. 2 ఘాట్లు పోయి నువ్వు వాళ్ళు కరెక్ట్గా చెప్పు మీడియాకి. కత్తితో 2 ఘాట్లు పోయి. నా పేరు మరియా. మీరు యాడ్ నుంచి వచ్చారు? అది ఆత్మకూరు నుంచి. ఇక్కడ ఎందుకు నా ఆత్మకూరు అయితే ఇక్కడికి అనేది ఈ రోడ్డు కాడికి రావాల్సిన కారణం ఏంది? నీతో ఫోన్ చేస్తున్నాడా? ఏడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని కలిసి మాట్లాడదామని చెప్పి వచ్చిన. మీ భర్త కాదు? నా భర్త అంటే ఇంక నేనేం చెప్పాను, తీసుకోపోయి పెళ్లి చేసుకునేండు. సరేనా? ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను నన్ను ఇష్టపడి తీసుకుపోయి చేసుకునేండు. చేసుకున్న కాడి నుంచి ఒకటే ఇదే తగు తంటాలు. నేను వద్దని చెప్పి మానుకుంటా ఉంటే మళ్ళీ రెంట పడతా ఉన్నాడు, నువ్వు కావాలని. నా ఫ్రెండ్ కలుపు అని చెప్పి వచ్చిన ఆడ బస్ స్టాండ్ గా నిలబడి నీతో మాట్లాడాలా రా, చేయి పట్టుకొని లాక్కొని వచ్చేసి ఏడికి ఎందుకు మాట్లాడేది ఏంటంటే, నీకు ఏదైనా సంబంధం కావాలంటే స్టేషన్ కాడికి పంపా, ఆడ మనం అన్ని రద్దు ఇచ్చినాం కదా, ఆడ పోయి మాట్లాడుకుందాము అలాంటి. లేదు నీతో మాట్లాడాలా రా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాడు. ఆడ వాళ్ళందరూ కనుక్కునే తలకి మళ్ళీ ఇటు తీసుకోవచ్చు. ఏడ ఇంత మంది కొట్టి గొడవలు తగ్గి ఏడ గీటు తీసుకున్నాండి. కొట్టిండు చూడు. అంటే లాక్కొని వస్తుంది సార్, ఇటు కొట్టినట్టే రోడ్లో కొడతాడు. సిగ్గులేదు, చింతలేదు. నాకు సిగ్గు 10 మంది ఇప్పుడు నిలబడా కూడా నాకు పరువుగా ఉంది. ఏమన్నా సిగ్గులేదు. సరేనా? అదే ఎటు వస్తుంది సార్. ఆడ మనుషులు 10 మంది ఆగొండ్రు, వాళ్ళు చూసి కూడా ఇంకా కొడుతున్నాడు. ఆడ మనుషులు ఉండి కూడా ఇంకా కొడుతున్నాడు. అంటే వాళ్ళు నన్ను ఏం చేయగలరులే అదే విధంగా మనిషి నిలబడి కూడా కొడుతున్నాడు. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.